ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తోంది. దీని ప్రధానంగా ఒకవైపు పెట్రోల్, డీజిల్‌తో పాటు గ్యాసు సంబంధించినటువంటి కొరతలపైన ఇప్పటికే స్పష్టంగా ఇండియాలో కనిపిస్తుంది. దీంతో పాటు ఇండియా నుంచి ఎగుమతులు అయ్యేటువంటి ఏదైతే పరిశ్రమలు ఆధారపడి ఉన్నాయో, ఆ పరిశ్రమలు కూడా కొంత ఎఫెక్ట్ కనిపిస్తుందనేటువంటిది విశ్లేషకుల అంచనా. అయితే నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం పలుకూరు నాపరాతి బండలు ప్రపంచ ఫేమస్. అయితే ఇక్కడ నుంచే ఇతర విదేశాలకు కూడా ఎగుమతి అవుతుంది. ప్రస్తుతం యుద్ధం ఎఫెక్ట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ ఈ పలుకూరులో ఉన్నటువంటి ఈ క్వారీల్లో ఎలాంటి పనులు జరుగుతున్నాయి, ఆ యుద్ధం ఎఫెక్ట్ ఎలా ఉందనేటువంటి అంశం మీద ఆర్టీవీ అందిస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్. పలుకూరు బండలు చాలా ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా దీనికి చాలా గుర్తింపు ఉంది. అయితే ఈ బిజినెస్ పైన సుమారుగా 300కు పైగా ఉన్నటువంటి క్వారీస్లో 3000 పైగా కూలీలు పనిచేస్తుంటారు. అయితే డైరెక్ట్లీ ఇండైరెక్ట్గా ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, లేకపోతే ఇతర ప్రాంతాల్లో పనిచేసే వాళ్ళు, అయితే ఈ బండలు ఉపయోగించి ఇళ్ళలో పనిచేసేటువంటి వాళ్ళు, ఈ మొత్తంగా చూసుకుంటే సుమారు 1,00,000కు పైగా కూలీలు ఈ వ్యాపారం మీద, ఇక్కడ జరిగేటువంటి ఈ పలుకూరు బండల యొక్క బిజినెస్ పరిశ్రమ మీద ఆధారపడి ఉంటారు. కానీ అలాంటిది మందగించినటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడైతే యుద్ధం జరుగుతోందో, యుద్ధం స్టార్ట్ అయినప్పటి నేపథ్యంలో ప్రస్తుతం ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పడానికి యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత ఎలా ఉన్నాయి వ్యాపారాలు? వ్యాపారం చాలా డల్గా ఉన్నాయి సార్. ఇక్కడైతే జరగడం లేదు పనులు. లేబర్లు చాలా అస్తవ్యస్తంగా ఇబ్బంది పడుతున్నారు. పనులు ఇక్కడ నుండి క్వారీ నుండి రాయి పోతేనే కదా మనకు పనులు జరిగేది. క్వారీ నుండి రాయి పోకుంటే మనకి ఏం పనులు జరుగుతాయి? లేబర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గనుల్లో తీసినటువంటి బండలు ఏవైతే ఉన్నాయో ఎక్కడికెక్కడ ఎక్స్పోర్ట్ చేస్తుంటారు? మేము ఇక్కడ నుండి బెదంచెలకు పోతాం సార్. బెదంచెలు అక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత అక్కడ పాలిష్ కొట్టి ఇంకా ఇతర దేశాలకు పోతుంటాయి అవి. ఇంకా అంతే. ఇతర దేశాలకు పోతూ ఉంటాయి. అయితే ఈ ఎప్పటి నుంచి ఈ పూర్తిగా వ్యాపారాలు మంత్ నుండి 1 మంత్ నుండి అయితే వ్యాపారం అనేది డల్ అయింది. వర్కర్లకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అదే సార్. వర్కర్లకు ఏంటి ఇబ్బంది అంటే ఇక్కడ నుండి మైన్స్ నుండి స్టోన్స్ బయటికి వెళ్తున్నాయి కదా సార్ మనకు పని జరిగేది. బయటికి వెళ్ళినప్పుడు మనకేం పని జరుగుతుంది లేబర్లకు? మనం ఏమైనా ఈ నుండి బయటికి తోలితే మళ్ళీ వీళ్ళకు ఏమైనా పని తయారు చేసి పని పెట్టగలుగుతాం. ఇంకేం లేకుంటే ఎక్కడ నుండి చేయాలి పనులు? అంటే ఒక్కొక్క వారిలో సుమారుగా ఎంతమంది పని చేస్తుంటారు ఈ గ్రామంలో? ఒక 20 మెంబర్స్ 10 మెంబర్స్ భార్య భర్త అయితే 20 మెంబర్స్ అవుతారు. ఓన్లీ 1 పర్సన్ అయితే 1 మెంబర్ 10 మెంబర్స్ పని చేయగలుగుతారు. మొత్తం ఎన్ని క్వారీస్ ఉన్నాయి ఇక్కడ? ఒక ఉంటాయి సార్ 250 నుండి 300 క్వారీస్ ఉండొచ్చు. అది మరి యుద్ధం ఆగే పరిస్థితి లేదు. ఇప్పటికే గ్యాస్ కష్టాలు కూడా మొదలైపోయినాయి. ఇంకోవైపు మీ బిజినెస్ కూడా నడిచేటువంటి పరిస్థితి లేదు. బంద్ చేసుకోవాల్సిందే సార్. బిజినెస్ అయితే బంద్ అవుతుంది. ఇంకా లేబర్లు చాలా ఇబ్బంది పడతారు. ఇంకా అక్కడ వేరే ఊర్లోకి పోయి కూడా పనులు చేసుకుని కూడా చాలా ఇబ్బంది అయింది. ఈ బిజినెస్ నుండి జరుగుతుంటేనే కదా మనకు పనులు చేసుకుని ఉండేది. అదే నిలబడిపోతే ఏం పనులు దొరుకుతాయి? ఇంకా అందుకు చాలా ఇబ్బంది పడుతున్నారు లేబర్లు అయితే. మొత్తంగా చూసుకుంటే ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులకి కష్టాలు తప్పేవో అనేటువంటి పరిస్థితి ఇదే కనిపిస్తుంది. సుమారుగా ఇక్కడ పనిచేసేటువంటి మనకు కొంతమంది కూలీలు ఉన్నారు. చెప్పండి, పని చేస్తూ ఉంటారు మీరు? నాకైతే 40 ఏళ్ళు ఇప్పుడు. మా నెలలు అంటే 70 ఏళ్ళు చేయబట్టి ఇదే ఇదే అరకలేదు బరకలేదు మాకు ఇది అంతే. యుద్ధం జరుగుతున్నప్పటి నుంచి పనులు ఎట్లా ఉన్నాయి మీకు ఇక్కడ? చిన్న ఆటికాటికేగా ఆటికాటి జరుగుతున్నాయి. ఒకవేళ యుద్ధం ఆగే పరిస్థితి లేదు, ఇక్కడ బండలు బయటకు పోయే పరిస్థితి లేదు, పనులు ఉంటాయంటారా? ఉండవు, ఇంకా అస్సలు ఉండవు. గనుల్లో పనులు లేకపోతే మీ పరిస్థితి? మా పరిస్థితి ఘోరంగానే. డైలీ మీకు ఎంత కూలి వస్తుంది? డైలీ 200-300 పడుతుంది అంతే, ఇంతకన్నా పడదు. పని జరుగుతూనే జరగకపోతే లేదు. పని జరగకపోతే మీ పరిస్థితి? సావకాలు తెప్పించుకోవాల్సిందే. అంటే ఊకి ఇయ్యరు, ఇవ్వాల్సిందే. ఎవరికొరికి మారాలి, కట్టుకోకన్నారా. రోజు మీకు డైలీ పని జరిగితే ఎలా ఉంటుంది? పని జరగకపోతే మీ కుటుంబ పరిస్థితి ఎట్లా? తిండి తిప్పలు ఏంటి? ఏమన్నా కాడ తినాలా, కారంగా సంగడిగా తినాలా, ఉండాలా. ఈ పని తప్ప వేరే పనులు రావు మాకు. అంటే ఎక్కడో బయట వేరే పనులు చాలా జరుగుతున్నాయి, పోవచ్చు కదా అక్కడికి? ఎక్కడ పోనీకి లేదు మాకు, ఎక్కడ వాళ్ళు ఇదే బతుకు మాకు. మరి పిల్లల పరిస్థితి? మీ ఇంకా పిల్లలు కానీ ఏదో పని చేసుకోవాల్సిందే, తప్పదు. మాకు వేరే పని రాదు, వేరే పని అయితే రాదు. ఏం చేస్తే బాగుంటుంది అంట? ఏం చేయాలి మాకే అర్థం కాకుండా ఓడిపోయినాం. ఇన్ని ఎక్కడ పోలే, ఊరిసి పెట్టుకోలేక బతకలేక ఇక్కడ ఉండవు. అది మా పరిస్థితి. మరి కొంతమంది కూలీలతో మాట్లాడతాం, వారు ఏమంటున్నారు చూద్దాం. ఏం పెద్ద ఎట్లుందా ఈ యుద్ధం జరుగుతుంది తెలుసా విషయం మీకు? మాకు తెలుసు. ఆడికాడికి పని చేస్తాం. రాయి పోతే కదా మాకు పని పెట్టేది. రాయి పోవడంలే, పని లేక తనగలాడుతున్నాం.
పని వేరే పడితే బాగా బాగా చేసుకొని తింటాం. చాలా ఘోరంగా అయింది పరిస్థితి. పనులు బాగుంటే డైలీ ఎంత చేసుకుంటారు పని? పనులు బాగుంటే 800 పెళ్ళమ్మడు, 800 900 మనం చేసుకునే కొద్ది ఓ రోజు జరుగుతుంది, ఓ రోజు జరగదు. అంటే మీకు తీసే బండను బట్టి కూలి ఇస్తారా, లేకపోతే కూలి డైలీ ఇంతని ఇస్తారా? ఇలా మాకు రేటు ఇస్తారు. 100 అడుగు కలిసి 100 రూపాయలు. అట్లా ఎన్ని అదరాలు ఎత్తుకుంటే అన్ని 100. అంటే ఎంత కష్టానికి అంత డబ్బులు. మరి ఇప్పుడు యుద్ధం జరుగుతుంది కదా, బయటికి బండలు పోవడం లేదు కదా దేశాలకి, మరి ఎట్లా పనులు జరుగుతున్నాయి? పనులు జరగడం లేదు. రాయి పోక, ఫ్యాక్టరీలో పోక, ఏం పోక గంటల పనులు సరిగ్గా లేకుండా వారం ఉంటే 2 వారాలు ఉండకుండా. ఎన్ని రోజుల నుంచి ఇట్లా ఉంది పరిస్థితి? ఇది సుమారుగా 4 నెలలు 5 నెలల నుండి జరుగుతుంది. అది ఇది కదా. ఏం చేస్తే బాగుంటుంది అంటావు? ఏదో ఒకటి చేయాలి, ఏం చేసేది ఉంది. ఇక రాయి పోతే చేయాలా, పనులు చేసుకుంటే బతకతే చేయాలి. కూలి వాళ్ళం కదా, మాకు కడుపు కోసం బతకాలం కదా, అట్లా చేయాలన్నమాట. గ్యాస్ ఒకటి మీరు చెప్పండి, డైలీ వంట చేస్తుంటారు, గ్యాస్ ధరలు పెరిగాయి, కూలి సరిపోతుందా మీకు కూలి? మాకు సరిపోదు. ఎందుకు సరిపోతుంటే? మాకు వచ్చేది 500 400 పని తీసుకొని పోవాలి. మేము పొలం పని పోతేనే ఇంకా జరిగేది. ఇప్పుడు యుద్ధం జరుగుతుందని గ్యాస్ పెంచారు కదా, గ్యాస్ దొరుకుతుందా లేకపోతే ఎట్లా? ఇంకా ఎక్కలాడుకోవాలి, ఇంకా గ్యాస్ కానీ ఆడికాడికి వస్తుంది. మా గ్యాసులు కానీ 20 రోజులకి 40 రోజులకి ఇస్తా అంటున్నారు. ఇప్పుడు గ్యాస్ కొరత ఏర్పడింది, గ్యాస్ 20 రోజులు 30 రోజులకు వస్తుంది. ఇన్ని రోజులు గ్యాస్ మీద చేశారు కదా, మరి పుల్లల మీద చేసుకుంటారా? చేసుకోవాలి కదా, తప్పదు సార్ మాకు. ఇంకా చేసుకోవాలి కదా మేము. ఇప్పుడు అప్పుడు పాతకాలం నుండి పుల్లలతోనే చేస్తున్నాము, ఇప్పుడు అదే రాత వస్తుంది మాకు. తిని కన్నా మాకు చేసుకునే కష్టమైనా చేసుకుంటేనే మేము తినేది, లేకపోతే మా అంతే గడక తినాల్సిందే. మాకు ఇంకా పనులు జరగాలి కదా, ఇక్కడ చేసుకోవాలా, మేము ఇలా కాడ తినాలా. ఇప్పుడు మీరు పనులు చేసుకుంటే తినడానికి వస్తుంది, పనులు చేసుకుంటే పిల్లలు చదువులకు వస్తాయి, మరి పనులే జరగకపోతే పిల్లల పరిస్థితి ఏమి? నా గతి ఇంకెట్టబాటు వాళ్ళంగా మాకే తెలుసు, ఘోరంగా ఉంటుంది. మా సంసారం మనం చేసుకుంటే తినాలా, లేకపోతే లేదు. ఈడ చేసుకోవాలా, పిల్లలను చదివించుకోవాలా. ఈడ లేకపోతే పిల్లల్ని చదివించుకోలేము, మాకు తినకుండా. మా పరిస్థితి ఇదే అనమాట. పనులు అయితే డైలీ జరిగితే బాగుంటుంది. డైలీ పని జరిగితే ఆడ పిల్లలను చదివించుకోవచ్చు, తినకుంటుంది. ఇక్కడ డైలీ జరగకపోతే తినకుండదు, పిల్లలకు చదివినకుండదు. మన యుద్ధం ఎఫెక్టు ఒక ఇరాన్ ఇజ్రాయెల్ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఇంట కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా భారతదేశం మీద భారతదేశంలో ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది. ఇప్పటికే గ్యాస్ కొరత ఏర్పడింది, మరోవైపు ధరలు పెరిగినటువంటి పరిస్థితి, ఇంట్లో ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. మరోవైపు అన్ని రకాలుగా డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా పరిశ్రమలు కూడా మూతపడేటువంటి ప్రమాదం ఏర్పడిందనేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు మండుతున్నటువంటి ఎండలు, సలసల మాడేటువంటి ఎండ కాస్తా ఉన్నా కూడా రెక్కల కష్టాన్ని నమ్ముకున్నటువంటి కూలీలు తమ పనులు చేసుకుంటున్నారు. ఒక 100 అడుగులు మనం ఇక్కడ చూస్తున్నటువంటి ఈ 100 అడుగులు తీస్తే ఒక అడుగు ₹1 100 రూపాయలు ఇస్తారు. ఇలా డైలీ కూలీగా వీళ్ళ రెక్కల కష్టం మీద ఆధారపడి పనిచేసుకున్నటువంటి వాళ్ళు ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే యుద్ధం వచ్చిన తర్వాత వాళ్ళ పని జరిగేటువంటి పరిస్థితులు అన్నీ ఎక్కువైనాయి, మరి మీ పని జరుగుతుందా? మాకేం వర్క్ మామూలుగా జరుగుతుంటుంది సార్, అన్ని పిరవైనాయి. మరి ఇక్కడ నుంచి తీసుకుపోయే బండలు విదేశాలు కూడా పంపిస్తారంట కదా, బయట దేశాలకి. ఇప్పుడు పోవడం లేదంటగా, పని ఉందా మీకు మరి? అంటే ఇప్పుడు కర్ణాటక అట్లా పోతాయి, కానీ ఇంకా పూర ఎక్స్పోర్ట్ పోవడం లే. ఎందుకు పోవడాలా? ఇదే ఇద్యాల నుంచి అంటున్నారు. మరి పోకపోతే మీకు పని ఉంటుందా? మాది రాయి ఎక్కువ బెంచలకు పోతుంది సార్ ఫ్యాక్టరీకి. ఆ నుంచి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటారు, మనకు సంబంధం లేదు. ఎక్స్పోర్ట్ అయితేనే మీకు అక్కడ స్టాక్ నిలబడదు, స్టాక్ నిలబడకపోతేనే మీకు ఇక్కడ పని ఉంటుంది. మరి స్టాక్ నిలబడితే ఇంకా పూరా స్టాక్ నిలబడిపోయినప్పుడు మాకు ఇబ్బంది చెప్తారు. వర్క్ బంద్ చేసిన డైలీ ఎంతమంది పని చేస్తున్నారు పెద్ద ఇక్కడ? 4-5 ఊళ్ళు ఉండే సార్, ఇవన్నీ నకన్ల, దేవనగరు, పలుకూరు, చెరుపల్లె, దిరేవి, మళ్ళీ పోతే గొల్లగుట్ట, గోవిందిన్నె, ఎన్నకన్ల, బన్నపల్లె వరకు వస్తారు సార్. మరి మీ రెక్కల కష్టానికి తగ్గ ఫలితం కావాలంటే ఏం చేయాలంటారు? ఏం చేస్తాం సార్, గవర్నమెంట్ వాళ్ళే ఏదైనా చేయాలి. మేము చేసుకుంటే తినాలా, లేకుండా చూసుకుంటే ఇక్కడ డైలీ కూలీలు పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. పనిచేసేటువంటి పరిశ్రమలు అంటే ఒకవైపు రెక్కల కష్టం, మరోవైపు ఇక్కడ పనిముట్లతో పనిచేస్తుంటారు. బాగా జరుగుతుంది.
రకంగా వేయలేము. ఇప్పుడు ఈ కటింగ్ ఎట్లా ఇప్పుడు ఈ గజానికి 3 రూపాయలు, చాలా పెద్ద ప్లేట్ కోసుకుంటే 5 రూపాయలు, మీడియం ప్లేట్ కోసుకుంటే 4 రూపాయలు అట్లా ఇస్తారు. వీళ్ళు 100 రోజులు వాళ్ళకు 120 రూపాయలు, 110 రూపాయలు అట్లా 100 అడుగులకు వాళ్ళకి ఇస్తారు. వీళ్ళు మళ్ళీ ట్రాన్స్ఫర్ బేదం జిల్లా, పనేపల్లె, కర్నూలు, ఎవరి బెంగళూరు అట్లా ట్రాన్స్ఫర్ ఒకసారి వాళ్ళు పిక్చర్ కటింగ్ వస్తుంది, పాలిష్ కటింగ్ అక్కడ ఒకటి. యుద్ధం తర్వాత ఎట్లున్నాయి పనులు? పనులు అంతా నిలబడిపోతున్నాయి, బాగాలేవు. ఎందుకు అంటే ఎందుకంటే ఇంకా ఏం చెప్పాలబ్బా, పనులు అయితే సరిగ్గా జరగట్లేదు. ఏమో చేసుకుంటున్నా లేకపోతే పనులు సరిగ్గా జరగట్లేదు. ఎంతమంది మీ ఇంట్లో అందరూ ఇదే పని చేస్తారు? మొత్తం ఇదే పని. కోసుకునే కాడికి రోజు ఒక రోజు 300, ఒక రోజు 500 పడవచ్చు, ఒక రోజు 500 పడవచ్చు. ప్యాకెట్ ఒకటి. ఇప్పుడు ఈరోజు 200, సాయంత్రం 3 వచ్చాయి, రేపు ఒక 500 అట్లా. మొత్తంగా చూసుకుంటే కూలీ కార్మికుల పని ఆగిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. చెప్పండి, ఈ యుద్ధం జరుగుతున్న విషయం తెలుసా? తెలుసు సార్, మాకు ఇదే జరుగుతుంది తెలుసు, కానీ మాకు కొంచెం లోటు ఉంది ఇక్కడ. పరిస్థితులు పనుల వలన కూలి కూడా అటుకటికి వస్తుంది మాకు, కానీ అట్లే కష్టపడాల్సి వస్తుంది. ఏమంటే ఒక వారం పోతేనే మాకు ఇంటికి గడుస్తుంది, లేకపోతే గడవడదు. వచ్చేది వారానికి రోజు 300 కూలి వస్తుంది. 300 కూలి వల్ల వచ్చేది మాకు 4 పిల్లలు చదివించుకోవాలా, మాకు ఇంటికి ఖర్చులకు చాలా కష్టం అయిపోతుంది. కూలి కూడా గిట్టుబాటు కావడం లేదు మాకు. ఇది కేంద్రము ఏమైనా చూసి మాకు గిట్టుబాటు కల్పిస్తే మాకు లేబర్ కార్డు కూడా సరిగ్గా లేవు. లేబర్కు ఏదైనా ప్రమాదం బీద కూడా లేదు, బీమా లేదు మాకు. దీనివలన ఓ పని రాళ్ళు వచ్చేటప్పుడు రాళ్ళు దెబ్బలు తగిలి సుమారుగా ఖర్చు ఒక రోజు దెబ్బలు తగిలి 1 నెల పని కావాల్సి వస్తుంది. 10-15 వేలు ఖర్చు వస్తుంది దెబ్బలు కానీ. మాకు వీళ్ళు చూపిస్తారు, కానీ 2-3 మార్లు చూపిస్తారు చూపించలేదు 1 నెల కూడా. కానీ ఆడికడిగా ఉంది మా పరిస్థితులు. గ్యాస్ కొలుతుంది, పెట్రోల్ కొలుతుంది. ఇక్కడ మెయిన్గా అక్కడ రాళ్ళు కూడా పోవడం లేదు మాకు సరిగా. రాళ్ళు ఎందుకు పోవడం లేదంటే? రాళ్ళు పోవడం అంటే పేరు యుద్ధం జరుగుతుంది సార్, అందువల్ల పోలేదు. ఈ యుద్ధానికి ఈ రాళ్ళకి ఏం సంబంధం? అంటే కొనుగోలు పోవాలి కదా సార్, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కావడం లేదు కదా. అక్కడ ఏదైనా బాగుంటే ఇల్లు కొట్టితే రాళ్ళు పోతాయి. ఇక్కడ ఇల్లు కొట్టలేదు, యుద్ధం జరుగుతుంది. ఇల్లు కట్టి ఇళ్ళకి కూలిపోతున్నాయి కదా, దానివల్ల ఇక్కడ రాళ్ళు పోవడం లేదు మాకు. ఎన్ని రోజుల నుంచి ఇట్లా స్టాక్ నిలబడిపోయింది? దాదాపు 1 నెల అవుతుంది సార్, నెల దాటిపోయింది. రాళ్ళు పోవడం లేదు సార్ ఇక మాకు. జరుగుతుంది, పనే లేదు. మరి పని పరిస్థితి పని లేకపోతే ఖాళీగా ఉండాల్సిందే. పొలం పనులు కూడా తక్కువ మాకు, వ్యాపారం కూడా లేదు మాకు. ఈ పనే సార్ మాకు, కేవలం ఇదే పని తప్ప ఏ పని రాదు మాకు. ఈ పని తప్ప ఎక్కలేదు. దీని గురించి ఏమన్నా మాకు గవర్నమెంట్కు సహాయం అందిస్తారని అనుకుంటున్నాము, కానీ లేదు. యుద్ధం పెట్టే జరుగుతాయి, మీ పరిస్థితి ఏంటి? ఇద్దరు పెడితే రాయిపోదు. మేము ఇంటికాడ కూడా ఉండదు, మాకు తినడానికి అన్నం కూడా ఉండదు సార్. చాలా కష్టం, అసలు అన్నం కూడా ఉండదు మాకు. అదే పరిస్థితి ఆలోచిస్తున్నాం. ఒక పని భయం వేస్తుంది ఇది అనుకుంటే, మరి ఏం చేయాలో అర్థం కాలేదు మాకు. ఏమో యుద్ధం వచ్చిన తర్వాత పెట్రోల్ అయితే పెరిగింది, 5 రూపాయలు పెంచారు. డీజిల్ పెంచారు, 10 రూపాయలు పెంచారు. కానీ పెట్రోల్ కూడా మన పోయిన వారం మేము తెచ్చుకున్నాము, ఒక 200-300 వేస్తా పెట్టుకోండి తెచ్చుకున్నాము. బండిలో ఇప్పుడు ఎండ పెట్టినాం బండి. తెలుసు, ఏం తెలుసు? యుద్ధం జరుగుతుంది, గ్యాస్ రావడం లేదు మాకు. అక్కడ నుంచి ఇది రవాణా సరఫరా కాకుండా మాకు బండలు మాకు బండలు పోతేనే కదా మాకు పని జరిగేది. ఈ పని చేసుకుంటే మేము తినేది. మాకు ఏ పని చేత కదన్నా, ఏ పని పోయినా ఈ బండల పనే మాకు పచ్చడి నుంచి వేయటం. యుద్ధం ఎట్లా కొనసాగితే మీ పరిస్థితి? మా పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంటుంది. తిండికి అన్నం కూడా ఉండదు. ఇంకా ఏం చేస్తే బాగుంటుంది? మాకు బండలు పోనీకి రవాణా సహకారం బాగా జరుగుతుంది చేయాలి. మాకు ఈ బండలు పోయాలంటే కానీ మాకు గ్యాస్ కూడా ఇంటింటి కాడికి రావడం లేదు. 25 రోజులకు బుకింగ్ అయిపోయినా కానీ అది వచ్చేంత వరకు నమ్మకం లేదు. గ్యాస్ లేకుంటే ఇప్పుడు కట్టెల పొయ్యిలు కూడా తక్కువైనాయి, చాలా తక్కువైనాయి. పల్లెటూళ్ళలోనే కట్టెపొలాలు ఆడికాడికి ఉన్నాయి, ఇంకా టౌన్లలో ఎట్లుంటాయి ఇదే జరిగినాయి. మొత్తంగా చూస్తే యుద్ధం చేస్తున్నటువంటి గాయాలు, యుద్ధం చేస్తున్నటువంటి నష్టాలు చాలా ఉన్నాయి. యుద్ధం వల్ల నష్టమని చెప్తున్నారు. మరికొంతమందితో మాట్లాడుతున్నారు, ఏమవుతున్నారు? నాపరాతి క్వారీలో నుంచి బండలు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ డిపోల్లో పెడతారు. ఇక్కడ నుంచే ఎక్స్పోర్ట్ అంతా జరుగుతూ ఉంటుంది. మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి సుమారుగా ఒక 10-15 డిపోలో నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం నాపరాతి బిజినెస్ ఎలా ఉంది, నాపరాతి బిజినెస్ మందగించడానికి కారణం ఏంటి, నాపరాతి బిజినెస్ గతంలో ఎలా ఉండేది, ప్రస్తుతం ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి ఓనర్లు ఉన్నారు. పెద్ద చెప్పండి, గతంలో ఈ నాపరాతి బిజినెస్ ఎలా ఉండేది?
ఇంతకుముందు బాగుండేది 4 ఏళ్ళ ముందు. ఇప్పుడు స్టైల్స్ గ్రానైట్ వచ్చినాక తగ్గిపోయినాయి. ఎందుకు ఎగుమతులు ఆగిపోయాయంటే ఏ మామూలుగా అప్పుడప్పుడు ఎగుమతి పోయేది, ఇప్పుడు బాడీలు పెరిగిన గిట్టుబాటు కాక నిలబడిపోయినాయి. కంటైనర్లు గిట్టుబాటు బాడీలు లేక. అంటే ఎందుకోసం అని ఇప్పుడు డిపోల్లో నిలిచిపోయింది సరుకు, మీరేమో ఇక్కడ కూర్చొని సరదాగా ఆడుకునేటువంటి పరిస్థితి వచ్చిందంటే అది వ్యాపారం లేకనే ఇంకా. వ్యాపారం లేక అప్పుడు 60-70 డిపోలు పైన ఉండేవి. ఇప్పుడు అన్ని 20-30 డిపోలకి వచ్చినాయి. వ్యాపారం లేక నిలబడిపోయినారు. పెట్టుబడి పెట్టి కొంతమంది నష్టపోయినారు. ఇంకా కొంతమంది ఇంకా ధైర్యం లేక తోలుకోలేక విడిచిపెట్టినారు వ్యాపారం. ఎందుకు గతంలో మనకు చాలా విదేశాలకు కూడా నాప్రాతికి సంబంధించిన బండలు ఎక్స్పోర్ట్ అయ్యేవి, ఇప్పుడు ఎందుకు ఆగిపోయినాయి? అదే గిట్టుబాటు కాకనే కంటైనర్లో బాడీలు గిట్టుబాటు కాక అట్లా. ఇక్కడ ఇప్పుడు కర్ణాటక మొత్తం బాగా పోయేటివి. చిన్న చిన్న కుటుంబాలు కూడా స్టైల్స్ గ్రానైట్ ఎక్కువ వేసుకుంటున్నారు. దీన్ని ఎవరు వాడే వాళ్ళు తక్కువైనారు. అంటే యుద్ధం ప్రభావం ఏమన్నా ఉందా అంటే మీ పైన? ఏం లేదు, నా ప్రాయకి దానికి సంబంధం లేదు. మొత్తం మీద అయితే మేము వ్యాపారంలోకి 2005లో ఇక్కడికి స్టార్ట్ చేసినాం. ఇక్కడ మా డిపోలలో ఇక్కడ పడినప్పుడు అప్పుడు అందరూ అప్పుడు గవర్నమెంట్లో కొద్దిగా రాయి కదిలింది. 2004లో రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు అప్పుడున్న వ్యాపారానికి ఇప్పటికి నక్కకు నామానికి తేడా నెట్టుంది. అప్పుడు వ్యాపారంలో అందరూ అంతో ఇంతో సంపాదించుకున్నారు. ఇప్పుడు రాను రాను ప్రతి ఒక్కరు బీదోళ్ళ కాడ నుంచి గ్రానైట్ టైల్స్ వాడబట్టినారు. రఫ్ రాయి కనీసం అప్పుడు ఏదో రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లకు దానిలో కన్నా వేస్తుంది. ఇప్పుడు కనీసం రైల్వే స్టేషన్లో కూడా పార్కింగ్ టైల్స్ వేయబట్టినారు. మా వ్యాపారం అయితే చాలా ఘోరంగా తయారైంది. అంటే ఎగుమతులు ఇంతకుముందు ఉన్నప్పుడు బాగుండేది బిజినెస్, ఇప్పుడు ఎందుకు లేవంటే? ఎందుకు లేవంటే కంటైనర్లది రేట్లు పెరగడం, ఎక్స్పోర్ట్ వాడు రేటు కాస్ట్ పెంచేదాకా మన వాళ్ళు సప్లై చేయాలంటే కష్టమైపోయింది. దానివల్ల నష్టపోతున్నారు. అందుకు దానికి తోడు మనకు వర్కర్స్ చాలా ప్రాబ్లం అయిపోయింది. అందువల్ల మొత్తం వ్యాపారం క్షీణించిపోయింది. ఈ వ్యాపారం మళ్ళీ తిరిగి పుంజుకోవాలంటే ఏం చేయాలి? తిరిగి పుంజుకోవాలంటే గ్రానైట్ టైల్స్ ఇవల్ల తగ్గిపోతే మన రాయికి కొద్దిగా కళ వస్తుంది. అంటే ఎవరైనా మంచి కలర్ఫుల్ రాయిని కోరుకుంటారు, మళ్ళీ నల్ల రాతిని కోరుకోరుగా. నల్ల రాతిలో ఉన్న విలువ గ్రానైట్ టైల్స్ లేదు. ఏమంటే జనాలు అనుకుంటున్నారు కానీ టైల్స్ మీద గ్రిప్ దొరకదు మనిషి నడచాలనే కూడా. అదే మన రాయి అయితే సలువ ఉంటుంది, ఆరోగ్యానికి బాగుంటుంది, అన్నిటికీ బాగుంటుంది. కానీ మాకు రాబోయే తరానికి మళ్ళీ నల్లరాయే మళ్ళీ మార్పుకు జనాలు వచ్చి సేల్స్ అవుతుందని మేము ఆశిస్తున్నాం. అది మొత్తంగా చూసుకుంటే నాప్రాతికి మళ్ళీ పూర్వవైభవం వస్తుందనేటువంటి ఆశ ఓనర్స్లో ఉండేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒకవైపు యుద్ధం ఎఫెక్ట్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుంది. అన్ని రకాలుగా ఎగుమతులు ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. సో నాప్రాతికి పూర్వవైభవం రావాలని ఆర్టీవీ కోరుకుంటుంది. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు.